హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఒక వీడియోలో డిస్కషన్ చేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏబిపిఎస్సి, టీజీపీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అయితే కరెంట్ అఫైర్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే మీకోసం ప్రొవైడ్ చేయడం అయితే ఒక వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024 జూన్ నెలకు సంబంధించి వసూళ్లైన జిఎస్టీ ఎంత? 2024 జూన్ నెలకు సంబంధించి వసూళ్లైన జిఎస్టీ ఎంత? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1.74 లక్షల కోట్లు. 1.74 లక్షల కోట్లు వసూలైనట్టు జూన్ నెలకు సంబంధించి అయితే జిఎస్టీ వసూలైనైతే చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క క్వశ్చన్ గురించి మరిన్ని డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే వస్తు సేవల పన్ను జిఎస్టీ యొక్క ఫుల్ అబ్రివేషన్ వచ్చేసేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. స్థూల వసూళ్లు జూన్ నెలలో 8% పెరిగి 1.74 లక్షల కోట్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ అయితే తెలపడం అయితే జరిగింది. జూన్ నెలకు సంబంధించి 1.74 లక్షల కోట్లుగా నమోదైనట్టు జిఎస్టీ నమోదైనట్టు అయితే తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉపేంద్ర ద్వివేది. భారత ఆర్మీ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది నియమితులు అవ్వడం అయితే జరిగింది. భారత ఆర్మీకి 30వ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్గా మనోజ్ పాండే ఆదివారం పదవి విరమణ చేయగా ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ యొక్క బాధ్యతలను చేపట్టడం అనేది జరిగింది. కొత్తగా నియమితులైన భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు అయితే నియమితులు అవ్వడం అయితే జరిగింది. ప్రస్తుత నేవీ చీఫ్ వచ్చేసేసి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అయితే ప్రస్తుత ఆర్మీ చీఫ్గా ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు ఎవరికి లభించింది? ఇటీవల ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎన్ బలరాం గారికి అయితే ఈ యొక్క ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డుని అయితే ప్రదానం చేయడం అయితే జరిగింది. తెలంగాణలోని సింగరేణి సంస్థ సిఎండికి సంబంధించి ఎన్ బలరాం గారికి అయితే ఈ యొక్క గ్రీన్ పీపుల్ ఫౌండేషన్ సంస్థ ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డును ప్రదానం చేశారు. సింగరేణి సంస్థ సిఎండికి సంబంధించి ఎన్ బలరాం గారికి అయితే ఈ యొక్క గ్రీన్ పీపుల్ ఫౌండేషన్ సంస్థ ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డుని అయితే ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో కొత్త నేరాల చట్టాలు ఎప్పటి నుండి అమల్లోనికి వచ్చాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జూలై 1 నుండి అయితే ఒక కొత్త నేర చట్టాలు అయితే అమల్లోకి రావడం అయితే జరిగింది. దేశంలో కొత్త నేరాల చట్టాలు జూలై 1 నుండి అయితే అమల్లోనికి వచ్చాయి. మన దేశంలో బ్రిటిష్ పాలన నుండి కొనసాగుతున్న భారత శిక్షాస్మృతి ఐపీసీ, నేర శిక్షాస్మృతి సిఆర్పిసి, భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. కాబట్టి వాటి స్థానంలో గత ఏడాది పార్లమెంట్లో ఆమోదించిన భారత న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్, భారత సాక్ష్య అధినియం బిఎస్ఏ జూలై 1 నుండి అమల్లోనికి వచ్చాయి. బ్రిటిష్ కాలం నుండి ఉన్న చట్టాలని ఐపీసీ, సిఆర్పిసి సాక్ష్యాధార చట్టాలను అయితే కనుమరుగు కానున్నాయని కొత్తగా పార్లమెంట్లో గత ఏడాది పార్లమెంట్లో ఆమోదించిన ఈ యొక్క చట్టాలను జూలై 1 నుండి అమల్లోనికి తీసుకొచ్చినట్లు ప్రకటించడం అయితే జరిగింది. అమల్లోనికి వచ్చాయి ఈ యొక్క చట్టాలు. భారత్లో కొత్త నేర చట్టాలు జూలై 1 నుండి అయితే అమల్లోనికి వచ్చాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద లియోపార్డ్ సఫారీని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? భారతదేశంలో అతిపెద్ద లియోపార్డ్ సఫారీని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అయితే యొక్క అతిపెద్ద లియోపార్డ్ సఫారీని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఎంతకు పెంచింది? ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాను ఎంతకు పెంచిందంటే
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. $1,600 అయితే ఈ యొక్క వీసాని అయితే పెంచడం అయితే జరిగింది. ఆ ప్రస్తుతానికి $710 ఉన్న దాన్ని $1,600 పెంచడం అయితే జరిగింది. ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాను $700 ఉన్న ఫీజుని $1,600 పెంచింది. ఈ యొక్క ఫీజు జూలై 1 నుండి అమల్లోనికి వస్తుందని తెలిపింది. జూలై 1 నుండి అయితే ఈ యొక్క ఫీజు అమల్లోనికి వస్తుందని తెలపడం అయితే జరిగింది. $710 ఉన్న ఫీజుని $1,600 అయితే పెంచడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, T20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు BCCI ఎంత నజరాను ప్రకటించింది? T20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు BCCI ఎంత నజరాను ప్రకటించడం అయితే జరిగింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 125 కోట్లు. 125 కోట్లు BCCI భారత జట్టుకు ప్రకటించడం అయితే జరిగింది. నజరాను 125 కోట్లు నజరాను భారత జట్టుకు ప్రకటించడం అయితే జరిగింది. వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్లో 2024లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్లో 2023లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 15వ స్థానము. 15వ స్థానంలో భారత్ అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కృష్ణా బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? అతుల్ జైన్ కృష్ణా బోర్డు చైర్మన్గా అతుల్ జైన్ అయితే నియమితులు అవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్గా ఎవరు నియమితులు అవ్వడం అయితే జరిగింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రవి అగర్వాల్ అయితే నియమితులు అవడం అయితే జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ చైర్మన్గా రవి అగర్వాల్ గారు అయితే నియమితం అవడం అయితే జరిగింది. ఈ వీడియో నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, కాంపిటేటివ్ సంబంధించి టాపిక్స్ అవైలబుల్గా ఉంటాయి. మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.